సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మామూలుగా సోలార్ కంపెనీస్ అనేవి ఈ మధ్య కొంచెం బూమ్లు ఉన్నాయి. ఎస్, వి ఆల్ నో దట్. చాలామంది కొత్త కొత్త బిజినెస్లు చేయాలనుకుంటున్న వాళ్ళు ఏం బిజినెస్ చేద్దాం, ఫ్యూచర్ దేనికి బాగుంటుంది, ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు, రైట్? ఈరోజు మనము సోలార్ ప్యానెల్స్ గురించి, వాటి కంపెనీస్ గురించి, వాటి ఉపయోగం గురించి, దానివల్ల మనకొచ్చే ఉపయోగం గురించి, వీటి గురించే మాట్లాడబోతున్నాం. ఈరోజు మన ముందు ఉన్నారు భవానీ సురేష్ గారు. ఆయన సన్టెక్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఫౌండర్ అండ్ ఆల్సో మేనేజింగ్ డైరెక్టర్. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? సూపర్ అండి. సోలార్ ఎనర్జీ అనేది నిజంగా టు నో మోర్ అండ్ మోర్ అబౌట్ సోలార్ సిస్టమ్స్, అంటే సోలార్ ప్యానెల్స్, దీన్ని ఏ విధంగా వాడాలి, వాడితే ఎట్లుంటది, బట్ ఇంకా ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి. బిజినెస్ చేయాలంటే ఇంకా తెలుసుకోవాలి. సో మీరు ఆల్రెడీ ఆ బిజినెస్ లో ఉన్నారు కాబట్టి ఫస్ట్లీ అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నేను 2008లో స్టార్ట్ చేశానండి. సో ఇట్ వాస్ ఫార్మ్డ్ ఇన్ 2008. యాక్చువల్గా రెన్యూబుల్ ఎనర్జీ అనేది నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్. అండ్ ఐఎమ్ ఏ ఫస్ట్ జనరేషన్ బిజినెస్ మ్యాన్. సో ఐ హ్యావ్ ఏ ఆపర్చునిటీ టు డూ ఎనీ బిజినెస్ విచ్ ఐ లైక్. దాంతో వేరే బిజినెసెస్ కూడా నేను చేశాను. 2003 నుంచి 2008 వరకు కూడా ఐ హావ్ డన్ సమ్ డిఫరెంట్ బిజినెసెస్. బట్ 2008 ఐ డిసైడెడ్ టు హ్యావ్ మై ఓన్ బ్రాండ్. అంటే మన సొంత బ్రాండ్ మనమే క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో చాలా రకాల బిజినెసెస్ నేను మార్కెట్లో చూశాను. అయితే రెన్యూబుల్ ఎనర్జీకి ఫ్యూచర్ ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో, బికాస్ అప్పుడు సోలార్ పవర్ లేదండి, సోలార్ ప్యానెల్స్ లేవు. ఇట్ ఈస్ ఓన్లీ సోలార్ వాటర్ హీటర్స్. సో ఓన్లీ గీజర్స్కి రీప్లేస్మెంట్ కింద సోలార్ వాటర్ హీటర్స్ ఉండేవి. సో అవి చాలామంది ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, బెంగళూరులో, గుజరాత్లో, అక్రాస్ ఇండియా ఉన్నారు. సో నేనేం చేసేవాడిని అంటే లైక్ వాట్ ఐ కమ్ టు నో ఇస్ దట్ దాంట్లో వాడే కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, గ్లాస్ ట్యూబ్స్ వాటర్ని హీట్ చేసేవి, అవి ఇక్కడ ఇండియాలో తయారవ్వవు అనమాట. అవి చైనా నుంచి రావాలి. సో అలా ఇంపోర్ట్ చేసి ఇక్కడ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఆ పర్టికులర్ ఐటమ్ని నేను తీసుకొని చైనా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేసి 4 స్టేట్స్లో వాటిని బ్రాంచెస్ పెట్టి, స్టాక్ పాయింట్స్ పెట్టి, ఇండియాలో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ అందరికీ మేము సోలార్ ఎవాక్యుయేటెడ్ ట్యూబ్ సప్లై చేశాము. సో అలా నేను సోలార్ బిజినెస్లోకి ఎంటర్ అవడం జరిగింది. నేను యాక్చువల్గా డైరెక్ట్గా ప్యానెల్సే మీరు లైక్ యు ఆర్ ఇన్ టు ది మార్కెట్ అని అనుకున్నా దాని గురించి. బట్ ఇంత డెప్త్ సబ్జెక్ట్ ఉంటేనే దాంట్లోకి ఏం కావాలి, అది ఇక్కడ దొరుకుతుందా లేదా, దీనికి అంటే ఆ పలానా ఐటమ్కి ఇక్కడ మార్కెట్ ఏంది, ఈ విషయాన్ని బాగా స్టడీ చేశారు సార్ మీరు. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 2008 అండి. 2008 నుంచి. అంటే దానికి ముందు ఎన్ని సంవత్సరాలు దీనిపైన స్టడీ చేయాల్సి వచ్చింది? దీని మీద స్టడీ ఏం పెద్దగా చేయలేదండి. హార్డ్లీ టుక్ 2 to 3 months టైం ఫర్ మీ టు అండర్స్టాండ్ ద మార్కెట్, ఏది అవసరం ఉంది, సోలార్కి ఏది ఫ్యూచర్ ఉంటుంది అనే ఉద్దేశంతో. సో అలాగా 2010లో మేము సోలార్ వాటర్ హీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేశాము. సోలార్ వాటర్ హీటర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు సబ్సిడీ ఇవ్వడం మొదలు పెట్టారు 2010 నుంచి. ఆ టైంలో ఇండియాలో తయారైన సోలార్ వాటర్ హీటర్స్కి మాత్రమే సబ్సిడీ ఇస్తాము అనటంతో ఇక్కడ నేను మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ 2010 నుంచి 2018 వరకు కూడా మార్కెట్లో మనది తెలంగాణ, ఏపీలో, తెలుగు స్టేట్స్లో 40% మార్కెట్ షేర్ ఉందండి సోలార్ వాటర్ హీటర్స్లో. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ వాట్ సన్టెక్ క్రియేటెడ్ ఇన్ ద మార్కెట్. అంటే యూ నేమ్ ఎనీ గవర్నమెంట్ ఆఫీసెస్, హాస్టల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, వీటన్నిటికీ కూడా మేము సోలార్ వాటర్ హీటర్స్ సప్లై చేశాము. అండ్ ఆల్సో రెసిడెన్షియల్ యూజర్స్ అయితే గేటెడ్ కమ్యూనిటీస్, కాలనీస్, అట్లా చాలా మంది 30 to 40% మినిమం మార్కెట్ షేర్ మీద మేము వర్క్ చేసామన్నమాట. వాటర్ హీటర్స్ కాకుండా ఈ సోలార్ ప్యానెల్స్ ఎంతవరకు వాడచ్చు, ఏ విధంగా వాడచ్చు? సోలార్ ప్యానెల్స్ ఇప్పుడు మీరు 2015-16 నుంచి తీసుకున్నట్లయితే సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్, అంటే దేర్ ఆర్ 2 types, మేజర్లీ 2 types ఉంటాయి. ఒకటి ఆఫ్ గ్రిడ్ సిస్టమ్స్ అంటారు, ఇంకొకటి సోలార్ ఆన్ గ్రిడ్ సిస్టమ్స్ అంటారు. ఆఫ్ గ్రిడ్ సిస్టమ్స్ అంటే బ్యాటరీస్ పెట్టుకొని బ్యాకప్ లాగా సోలార్తో జనరేట్ అవుతుంది, మనం వాడుకోగా మిగిలింది బ్యాటరీస్ కూడా ఛార్జ్ అవుతాయి. రాత్రి టైంలో మనకి ఎప్పుడైతే పవర్ పోతుందో ఆ టైంలో బ్యాటరీ నుంచి కూడా మనకి యూస్ చేసుకోవడం జరుగుతుంది. దట్ ఈస్ ఆఫ్ గ్రిడ్. బట్ ఈ మధ్యకాలంలో లాస్ట్ ఒక 12 to 13 years నుంచి పవర్ కట్స్ లేవు కాబట్టి తెలుగు స్టేట్స్లో బేసిక్గా ఆఫ్ గ్రిడ్ సిస్టమ్స్ అనేది ఎవరు కూడా యూజ్ చేయట్లేదు. సో మేజర్లీ పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ పవర్ సేవింగ్. అంటే మనకు వచ్చే కరెంటు బిల్లుని ఇప్పుడు 5,000 రావచ్చు, 10,000 రావచ్చు, 1,00,000 రావచ్చు. దాన్ని కంప్లీట్గా మినిమం బిల్లుకి ఎట్లా తీసుకొచ్చుకోవచ్చు అంటే 100 రూపాయలు మనం కట్టడం చేస్తే సరిపోతుంది. మినిమం ఏదైతే అమౌంట్ కట్టేది ఉంటుందో అది కడితే సరిపోతుంది. సో దానికి తగ్గట్టుగా మనం సోలార్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే కంప్లీట్గా మనం జీరో చేసుకోవచ్చు. సో ఇప్పుడు సోలార్ సిస్టమ్స్ని మనము ఇంటి పైన అమర్చుకున్నాం అనుకోండి. ఇప్పుడు సమ్ పీపుల్ హ్యావ్ అ హ్యూజ్ హౌస్
బట్ వాళ్ళకు కూడా అనిపిస్తుంది మనం కూడా కొంచెం కరెంట్ సేవ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యూచర్ జనరేషన్స్కి, కాబట్టి సేవ్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా పెట్టించుకున్నారు అనుకోండి. ఓ పెద్ద ఇల్లు, భారీ హౌస్, ఆ ఇల్లంతా మెయింటైన్ చేయడానికి ఏ రూమ్లో ఎవరు ఉంటారో, ఏ ఏసీలు వేస్తారో, ఏమేమి చేస్తారో తెలియదు. సో దీనికి ఎంత కరెంట్ అవసరం పడుతుంది, ఏ విధంగా సోలార్ సిస్టమ్స్ పెట్టించుకోవాలి దానికి? సోలార్ సిస్టమ్ అనేది అండి నెంబర్ ఆఫ్ ఏసీస్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ మీద డిపెండ్ అయి ఉండదు. ఓకే, ఇదేంటంటే మనము ప్రతి నెల ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నాము, మొత్తం మీద మన ఇంటికి సరిపడా యూనిట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 యూనిట్లు మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అనుకోండి, ఆ 1000 యూనిట్లకు తగ్గ సోలార్ ప్లాంట్ మనం పెడతాము. సో అది మేము ఏం చేస్తామంటే మీ ఎలక్ట్రిసిటీ బిల్ మేము తీసుకొని, అది వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది చిన్న ఇల్లు అవనివ్వండి, మ్యాన్షన్ అవనివ్వండి, మనకి ఏంటంటే ఎన్ని యూనిట్స్ వాళ్ళు వాడుతున్నారనే దాన్ని బట్టి కొన్ని జనరల్గా సమ్మర్లో కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, వింటర్లో తక్కువ ఉంటుంది. సో కాబట్టి మేము మొత్తం 12 monthsది 365 daysది యావరేజ్ తీసుకుంటాము. సో 12 months ఎలక్ట్రిసిటీ బిల్ మేము యావరేజ్గా తీసుకొని ఎన్ని యూనిట్స్ మనకు యావరేజ్ రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పర్టికులర్ కెపాసిటీకి మాత్రమే మేము సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాము. సో ఒక స్మాల్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఒక 1000 యూనిట్స్ మనం కన్జ్యూమ్ చేస్తున్నాం అనుకోండి, యావరేజ్ పర్ మంత్ తీసుకున్నట్లయితే. సో 1 kilowatt సోలార్ ప్లాంట్ మనకి 4 యూనిట్స్ జనరేట్ చేస్తుంది రోజుకి. సో మనకి 1000 యూనిట్స్ మన కన్జంప్షన్ ఉంది, రిక్వైర్మెంట్ ఉంది అంటే 1000 డివైడెడ్ బై 30 days మీరు తీసుకున్నట్లయితే వాట్ ఎవర్ యావరేజ్ యూఆర్ గెటింగ్ డివైడెడ్ బై 4 యూనిట్స్ యాజ్ ఎ సెట్ పర్ కిలోవాట్. సో దాని తగ్గట్టుగా మీరు సిస్టమ్ పెట్టుకుంటే అంటే 1 kilowatt మీకు నెలకి 120 యూనిట్లు జనరేట్ చేస్తుంది. సో ఒక 1000 యూనిట్లు మీకు కావాలి కాబట్టి ఒక 8 నుంచి 10 kilowatt మధ్య మీరు పెట్టుకున్నట్లయితే మీ కరెంట్ బిల్ అనేది మొత్తానికి 0 అయిపోతుంది. ఓకే, బట్ యాక్చువల్గా ఈ సోలార్ ప్యానల్స్ పెట్టించుకోవాలంటే చాలా ప్లేస్ కావాలి కదా సార్ అన్న ఆలోచన చాలా మంది ఉంటుంది, ఎందుకంటే టెర్రస్ మొత్తం బ్లాక్ అయిపోతుందేమో అని. కరెక్ట్. సో వాళ్ళు ఏం చేయొచ్చు? ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అండి, అంటే ఒకప్పుడు ఒక 1 meter by 1 meter విడ్త్ అండ్ 2 meter హైట్ ఉన్న సోలార్ ప్యానెల్ 100 watt పీక్ వచ్చేదండి మాక్సిమం. ఓకే, ఇప్పుడు అదే సైజులో మనకి 600 watt పీక్ కూడా వస్తుంది, అంటే 6 రెట్లు ఏరియా తగ్గిపోయింది, ఎఫిషియన్సీస్ పెరిగిపోయినాయి అనమాట, సోలార్ ప్యానెల్స్ ఎఫిషియన్సీస్ పెరిగిపోయినాయి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు సోలార్కి వెళ్ళడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అది. ఒకప్పుడు ఎట్లా ఉండేనంటే మాకు ఒక 1000 యూనిట్లు జనరేట్ చేయాలి అంటే నాకు 2000 SFT కావాలి, 3000 SFT కావాలి అనేది ఉండింది. ఇప్పుడు 600 SFTలోనే మనం 10 kilowatt సిస్టమ్ని మనం ఇన్స్టాల్ చేసేసుకోగలుగుతున్నాము. సో దానివల్ల ఎంత పెద్ద, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కామన్ హౌస్ కూడా ఇవాళ 1000 square feet ఉంటుంది మనకి. సో 1000 square feet ఉన్న ఇంటికి మనం కనీసం 8 to 10 kilowatt సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అనగా ఒక కిలోవాట్ మీకు యావరేజ్ 1000 రూపీస్ నెలకి కరెంట్ బిల్ తగ్గుతుంది 1 kilowatt వల్ల. సో ఒక 10,000 కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు ఒక 10 kilowatt పెట్టుకున్నట్లయితే వాళ్ళ కరెంట్ బిల్ 100 రూపాయలకి వచ్చేస్తుంది. ఇది రీసెంట్గా మనం కొంచెం వాడకం ఎక్కువైంది కాబట్టి రానున్న కాలంలో సోలార్ ప్యానెల్స్ తోని కార్స్ ఏమైనా రాబోతుంది అంటారా? అట్లాంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు తీసుకుంటే లైక్ ఎక్కువగా ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేసినాయి అండి. ఎలక్ట్రిక్ కార్స్ ఛార్జింగ్ మనం సోలార్ తోటే చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఇంటికి ఎంతైతే యూనిట్స్ రిక్వైర్మెంట్ ఉందో, ఎప్పుడైతే కార్ ఛార్జింగ్ అవుతుందో దానికి కొన్ని యూనిట్స్ వెళ్తాయి, కన్జంప్షన్ అవుతుంది. ఇట్స్ లైక్ ఒక ఏసీ లాగానే, ఒక ఫ్రిడ్జ్ లాగానే, ఒక టీవీ లాగానే ఒక కారు. సో దానికి ఎన్నైతే యూనిట్స్ కన్జ్యూమ్ అవుతాయి అవి కూడా మనం సోలార్ రూఫ్ టాప్ పెట్టుకొని గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల అది కూడా మనకి ఫ్రీ అయిపోతుంది. దాని మీద కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది, చాలా మనం కూడా గూగుల్ చేస్తే చాలా కనిపిస్తాయి మనకి. సో మేబీ కమర్షియల్ మోడల్లోకి రావడానికి టైం పడుతుంది, బట్ డెఫినెట్గా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో సన్టెక్ అనే కంపెనీని ఇప్పుడు వరకు అయితే మార్కెట్లో లైక్ మీరు చెప్పినట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లో 40% ఆఫ్ ది యూసేజ్ మొత్తం కూడా మీ ప్రోడక్టే, సోలార్ వాటర్ హీటర్స్ ముఖ్యంగా. అది ఏ గవర్నమెంట్ ఆఫీస్లో అయినా, హాస్టల్స్ అయినా, కాలేజ్ అయినా, ఏదైనా ఇలాంటి ఒక పీక్ లో ఉంది మీ బిజినెస్. ఇక్కడ నుంచి నెక్స్ట్ 1 yearలో ఎక్కడికి తీసుకెళ్లాలనే టార్గెట్ పెట్టుకున్నారు? సన్టెక్ యాజ్ ఎ కంపెనీ మీరు చూసినట్లయితే లాస్ట్ 4 yearsలో కూడా ఇయర్ గ్రోత్ 100% గ్రోత్లోనే వెళ్తుందండి. బికాస్ మేజర్గా మేము ఒక మేజర్ పాయింట్ మీద మేము సక్సెస్ అవ్వడానికి కారణము దట్ ఈస్ సర్వీస్ అండి. సిస్టమ్ సోలార్ పవర్లో చాలా మంది ఇప్పుడు 200-300 కంపెనీలు మార్కెట్లో వచ్చేసినాయి. సోలార్ అనేది ఇప్పుడు మీరు అన్నారు స్టార్టింగ్లో బూమ్లో ఉంది, చాలా కంపెనీలు వస్తున్నాయి అని చెప్పారు. సో అలాగా చాలా మంది కంపెనీల్లో సోలార్లోకి వస్తున్నారు, కానీ ఇట్స్ నాట్ సో ఈజీ టు ఇన్స్టాల్ ఎ సిస్టమ్ అండ్ మెయింటైన్ ఇట్ ఆఫ్టర్ ద ఇన్స్టాలేషన్, విచ్ ఈస్ వెరీ క్రూషియల్.
ఎందుకంటే లైఫ్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అనేది 25 to 30 years ఉంటుంది. ఓకే. సో ఈ 25 to 30 years సర్వీస్ ఇవ్వగలిగే కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే సర్వీస్ ఇవ్వరో వాళ్ళు మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోవాల్సి వస్తుంది, కస్టమర్సే మళ్ళీ బయటకు పంపించేస్తారు. సో మేము డే 1 నుంచి మేము సర్వీస్ మీద ఫోకస్ చేసి మేము వర్క్ చేస్తున్నాము. ఇవాళ మన ఇన్హౌస్ 50 members సర్వీస్ అండ్ ఇన్స్టలేషన్ టీమ్ మన సన్టెక్లో ఉన్నారు. సో ఇంజనీర్స్ ఉన్నారు, ఎంటెక్ గైస్ ఉన్నారు. సో కంప్లీట్ ప్లానింగ్, డిజైనింగ్, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ సన్టెక్, ఇన్హౌస్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే అవర్ గ్రోత్ ఈజ్ ఆల్సో వెరీ ఫాస్ట్. కస్టమర్స్ నుంచి రిఫరెన్సెస్, బికాస్ సోలార్ అనేది ఎక్కువగా రిఫరెన్స్ బిజినెస్ అండి. సో మీరు ఇన్స్టాల్ చేసుకున్నారు, మీకు కరెంట్ బిల్ కంప్లీట్ జీరో అయిపోయింది, మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మన వాళ్ళు వచ్చి సర్వీస్ మీకు టైంకి ఇస్తున్నారు. సో ఆటోమేటిక్గా మీరు 10 మందికి చెప్తారు, సో నేను ఇంట్లో సోలార్ పెట్టుకున్నాను సన్టెక్ వాళ్ళది, సో బాగుంది, కరెంట్ బిల్ కూడా రావట్లేదు, ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వచ్చి చేస్తున్నారు అన్నప్పుడు బిజినెస్ పెరుగుతుంది మాకు. దట్ ఈస్ హౌ మార్కెట్లో మేము ఎక్కువగా మార్కెట్లో వెళ్ళటం జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ మేము 1 year చూసినట్లయితే నాట్ ఓన్లీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ అండి, వీఆర్ ఆల్రెడీ అంటే లైక్ వీఆర్ డూయింగ్ బిజినెస్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో. సో డిఫరెంట్ స్టేట్స్లో మేము బిజినెస్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ 6 monthsలో వీఆర్ ఓపెనింగ్ అవర్ ఓన్ ఆఫీసెస్ ఇన్ 4 states. Especially Kerala we are planning immediately, Karnataka we are planning, Maharashtra we are planning, so and Madhya Pradesh. These are the states where we are planning to promote solar, especially for residential segment అండి. ఓకే. కానీ దీనికి ముఖ్యంగా ఈ సోలార్ కంపెనీస్కి చాలా వరకు పిఎం సూర్యఘర్ అనే ఒక పథకం బాగా హెల్ప్ఫుల్ గా ఉంది అని చెప్పేసి మీరు ఇందాక మాటల్లో అన్నారు. సో ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ దట్. అంటే ఏ విధంగా పనిచేస్తుంది ఆ పథకము, అది మీరు ఏ విధంగా వాడుకున్నారు, అండ్ ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటే దీన్ని వాళ్ళు ఏం చేయొచ్చు? పిఎం సూర్యఘర్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్గా మోడీ గారు లాంచ్ చేశారండి. అంటే యాక్చువల్గా సోలార్లో సబ్సిడీస్ ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ తక్కువ కెపాసిటీ కన్జ్యూమ్ చేసే వాళ్ళకు, అంటే నెలకి 2 నుంచి 3 వేల రూపాయల కరెంటు బిల్లు వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి కూడా సోలార్ రావాలి అనే ఒక ఉద్దేశంతో మోడీ గారు ఒక సూర్యఘర్ని లాంచ్ చేశారు. దానివల్ల ఏంటంటే మనకు 3 కిలోవాట్ల సిస్టమ్ మనం కనుక ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే 78,000 రూపాయల సబ్సిడీ మనకు వస్తుంది. అంటే ఫస్ట్ కిలోవాట్కి 30,000 సబ్సిడీ, 2వ కిలోవాట్ అంటే 1 కిలోవాట్ పెట్టుకునే వాళ్ళకి 30,000, 2 కిలోవాట్లు పెట్టుకునే వాళ్ళకి 60,000, 3 కిలోవాట్లు పెట్టుకునే వాళ్ళకు 78,000 సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 కిలోవాట్ సిస్టమ్, జనరల్గా ఎవరైనా కూడా ఎక్కువగా 3 కిలోవాట్ సిస్టమ్ తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకు 2 నుంచి 3 వేల యావరేజ్ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు ఎక్కువ మంది మార్కెట్లో ఉంటారు కాబట్టి. సో వాళ్ళు తీసుకున్నట్లయితే ఒక 2 లక్షల రూపాయలు మనకి యాక్చువల్ కాస్ట్ అవుతుంది సిస్టమ్. సో దాంట్లో 78,000 రూపాయలు సబ్సిడీ మనకు వస్తే 1,25,000 మాత్రమే మనకి యాక్చువల్గా మనం కట్టాల్సింది ఉంటుంది. సో అదే కాకుండా ఈవెన్ ఆ 1,25,000 కూడా ఇదే ప్రోగ్రాంలో వాళ్ళు బ్యాంక్స్తో టైప్ చేయించి దేర్ ఈస్ ఎ టార్గెట్ ఫర్ బ్యాంక్స్ ఆల్సో టు ఫండ్ ఫర్ పిఎం సూర్యఘర్ కస్టమర్స్ వితౌట్ ఎనీ కొలాటరల్స్ ఆర్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్. 7 to 7.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో డిమినిషింగ్లో లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నేను సోలార్ సిస్టమ్ పెట్టుకొని సబ్సిడీ క్లెయిమ్ చేసుకొని లోన్ కూడా తీసుకొని కరెంట్ డిపార్ట్మెంట్కి ఏదైతే నెలకి నేను 2,000 కడుతున్నానో దాన్ని నేను బ్యాంకు కడుతున్నా. లిటరల్గా నా జేబులోంచి ఏం పడట్లేదు, ఎందుకంటే సబ్సిడీ, లోన్, సో బ్యాలెన్స్ నథింగ్, జీరో. దాంతో ఏమవుతుంది, ఒక 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళు మనము కరెంట్ డిపార్ట్మెంట్కి కట్టేది బ్యాంకుకి కట్టినట్లయితే మనకు కరెంట్ బిల్ అనేది ఫ్రీ అయిపోతుంది. దాని లైఫ్ వచ్చేసి మినిమం 30 years ఉంటుంది, మెయింటెనెన్స్ ఏమి ఉండదు. సో దానివల్ల 6 months కోసారి 1 year కోసారి క్లీనింగ్ ఒకటి చేసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే డస్ట్ పడుతుంది అనుకోండి, ఎఫిషియన్సీస్ తగ్గుతాయి, జనరేషన్ తగ్గుతుంది. సో అదర్ దాన్ క్లీనింగ్ ఆఫ్ ద సోలార్ ప్యానెల్స్ ఇంకా ఎటువంటి మెయింటెనెన్స్ సోలార్ సిస్టమ్ లో ఉండదు. సో ఒకవేళ ఎవరైనా కొత్తగా ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటే కూడా దే కెన్ యూజ్ దిస్ స్కీమ్. పిఎం సూర్యఘర్ లోకి మనం ఎంటర్ కావాలి అంటే ప్రతి స్టేట్ నుంచి కూడా కొన్ని డిస్కౌంట్స్ ఉంటాయండి. అంటే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఇలాంటి డిస్కౌంట్స్లో ఈ కంపెనీ వచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని ఒక ఫీ ఉంటుంది, అది కట్టిన తర్వాత మన పేరు అనేది నేషనల్ పోర్టల్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ మొత్తం స్కీమ్ని ఆన్లైన్ చేసేసారు. సో దీనివల్ల కన్జ్యూమర్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు సోలార్ పెట్టుకోవాలి అనుకుంటే కనుక యూ కెన్ సెలెక్ట్ ఎ వెండర్ ఫ్రమ్ ద లిస్ట్ అనమాట. సో ఆ నేషనల్ పోర్టల్లోకి వెళ్ళిపోయి మీ కరెంట్ బిల్లు మీద మీ మొబైల్ నెంబర్ తోటి మీరు రిజిస్టర్ చేసుకొని మీరు అక్కడే అప్లై చేసుకోవచ్చు సోలార్ని కూడా. అక్కడ మీకు కంపెనీస్ లిస్ట్ కూడా ఉంటుంది. సో ఆ కంపెనీని మీరు సెలెక్ట్ చేసుకొని
మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. అలా కంపెనీ లిస్ట్ కావాలి అంటే వీ హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్ విత్ దీస్ డిస్కౌంట్స్ అనమాట. చేసుకున్న తర్వాత ఎనీ వన్ క్యాన్ స్టార్ట్ దిస్ బిజినెస్ రిజిస్టరింగ్ విత్ దట్. But only thing, as I said, like we have to focus more on after sale service, which is very important in solar business. సో ఇట్లా కంపెనీస్ లిస్ట్ లో మీది ఒకటి, అవునండి. అట్లా ఎన్ని ఉండొచ్చు సార్? ఇప్పుడు తెలంగాణలో మీరు చూసినట్లయితే 198 కంపెనీలు ఉన్నాయండి. దాంట్లో మీరు ఎవరైనా కూడా మీ కరెంట్ బిల్ తోటి లాగిన్ అవ్వచ్చు. మీరు చూస్తే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ఫస్ట్ పేజ్ లో కనిపిస్తుంది. అంటే ఎవరైతే ఎక్కువ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళది ఆ లిస్ట్ హైయెస్ట్ టాప్ టు బాటమ్ వస్తుంది అనమాట. సంవత్సరానికి ఎన్ని చేస్తారు సార్? ఎన్ని ఇన్స్టాల్? ఇప్పుడు మేము రూఫ్ టాప్ సిస్టమ్స్, సోలార్ పవర్, వాటర్ హీటర్స్ మేము లక్షలలో చేసామండి. లాక్స్ ఆఫ్ ఇన్స్టలేషన్స్ వి హావ్ డన్. బట్ సోలార్ పవర్ రూఫ్ టాప్ వచ్చేసి ఇవాళ వరకు 4600 ఇన్స్టలేషన్స్ మేము చేసాము. 2018 నుంచి ఇప్పటి వరకు రూఫ్ టాప్ సిస్టమ్స్ అన్ని చేసాము. అండ్ హైయెస్ట్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ, నో అదర్ కంపెనీ హావ్ డన్. సో మా యాజ్ ఎ సెట్ లైక్ మేజర్లీ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద references what we get from the customers. So that is the reputation what we have in the market. Highest systems ఇంతవరకు ఈ 2 states లో సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ చేసింది. కొన్ని టెంపుల్స్ లో కూడా ఆ టెంపుల్ కి సంబంధించిన కరెంట్ అంతా కూడా వీళ్ళు సోలార్ నుంచి వాడుకునేలాగా ప్యానల్స్ పెట్టించుకున్నారు. ఫుల్ రేంజ్ అంటే లైక్ ఎట్లా అంటే భక్తులు వచ్చిపోయే దారిలో ఏదైతే మనం రూఫ్ వేసుకుంటామో, ఏదైతే రేకుల్లా ఏదైతే వేసుకుంటామో యాస్బెస్టర్స్, దానిపైన మొత్తం కూడా ఈ సోలార్ ప్యానెల్స్ అమర్చడం జరిగింది. సో దాని త్రూ వస్తున్న సోలార్ ఎనర్జీని వీళ్ళు టెంపుల్లో వాడుకుంటున్నారు. లైక్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ కదా. ఎందుకంటే మనం ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం ఎక్కువగా లైట్లు ఇలాంటివి వాడుతూ ఉంటాం టెంపుల్స్ ఇట్లాంటి ప్లేసెస్లో. సో ఇట్లా టెంపుల్సే కావచ్చు, హాస్పిటల్సే కావచ్చు, లేకపోతే ఎనీ అదర్ ప్లేస్, ఫంక్షన్ హాల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాడుకోవచ్చు. సో ఇప్పుడు వరకు ఏవైనా ఇట్లా ఫంక్షన్ హాల్స్ కానీ లేకపోతే మిగతా అంటే ఇల్లులు కాకుండా ఇట్లాంటి సోలార్ అనేది పవర్ బిల్ అండి. సింపుల్. మనకి ఏంటంటే అది ఇంటికి వాడుకోవచ్చు, ఆఫీస్కి వాడుకోవచ్చు, టెంపుల్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు. ఇందులో మీరు చూసినట్లయితే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ నాట్ ఓన్లీ ఇన్ రెసిడెన్షియల్ అండి, కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్లో కూడా వీఆర్ స్టాండింగ్ ఆన్ టాప్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ. వీ హ్యావ్ డన్ సో మెనీ బిగ్ ఇన్స్టలేషన్స్. లైక్ ఇండస్ట్రీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఒక ఇండస్ట్రీకి 10 లక్షల కరెంట్ బిల్లు పైన వచ్చే ఇండస్ట్రీలు కొన్ని 100,000 ఉన్నాయి. సో వాళ్ళ పైన షెడ్ మీద ప్లేస్ కూడా ఉంటుంది. సో ఒక ఇండస్ట్రీకి ఒక 10 లక్షల బిల్లు సేవ్ చేసుకోవాలి అంటే ఒక 3 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఒక మెగావాట్ సోలార్ సిస్టమ్ పెట్టుకోగలుగుతారు. దానికి 3 years లో వాళ్ళకి పే బ్యాక్ పీరియడ్ వస్తుంది. అంటే 3 ఏళ్ల తర్వాత ప్రతి సంవత్సరం కూడా ₹1,00,00,000 వాళ్ళకి ఇన్కమ్ లైక్ సేవింగ్స్ వస్తున్నది. సో దాంతో ప్రతి ఒక్కళ్ళు కూడా సోలార్ కి ఇండస్ట్రీస్ కూడా వెళ్తున్నారు. అలానే వాళ్ళు సోలార్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల కింద టెంపరేచర్స్ కూడా తగ్గిపోతున్నాయి. 4 to 5 degrees టెంపరేచర్ తగ్గుతుంది. సో ప్లస్ డిప్రిసియేషన్ బెనిఫిట్స్ ఇండస్ట్రీస్కి వస్తున్నాయి. సో కమర్షియల్ తీసుకున్నట్లయితే మీకు ₹10 యూనిట్ కాస్ట్ ఉంది ఇవాళ కమర్షియల్లో తీసుకుంటే. సో వాళ్ళకి ఇంకా తక్కువ టైంలో వాళ్ళకి పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చేస్తుంది. సో మీరు టెంపుల్స్ అన్నారు. సో మనకి టెంపుల్స్ అయితే మేము చాలా చేసామండి. కమర్షియల్ బిల్డింగ్స్ మేము చాలా చేసాం. ఇండస్ట్రీస్ వీ హావ్ డన్ సో మెనీ. సో మనం గూగుల్లోకి వెళ్ళిపోయి ఆర్ యూట్యూబ్లోకి వెళ్ళిపోయి సన్టెక్ ఎనర్జీ సిస్టమ్ టెస్టిమోనియల్స్ కస్టమర్స్ అంటే యూ విల్ గెట్ hundreds of వీడియోస్ అండి. యూ కెన్ సీ ఆల్ అవర్ టెస్టిమోనియల్స్, కస్టమర్ రివ్యూస్ ఆల్సో ఇన్ దాట్. సో యాక్చువల్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరైనా చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్న కంపెనీని, ఆ సో కాల్డ్ మీరు 198 కంపెనీస్ ఉన్నాయి, దాంట్లో మాది ఫస్ట్ ఉంటుంది అని చెప్పారు. దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు జనాలు ఏం చేస్తారంటే ఒకరు చెప్తే వినేరు, టక్కున మనం రివ్యూస్ చూడాలి, అసలు ఏందో తెలుసుకోవాలి, అన్ని కంపెనీస్ గురించి తెలుసుకోవాలని చూస్తూ ఉంటారు కొంతమంది. సో ఇట్లా చూసినప్పుడు ఒక పర్ఫెక్ట్ కరెక్ట్ కంపెనీని, అంటే వీళ్ళ సర్వీస్ బాగుంటుంది, వీళ్ళ క్వాలిటీ బాగుంటుంది, క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది వర్క్ రెండూ బాగుంటాయి అని మనం ఒక అంచనా వేసుకోవాలంటే ఏమేమి చెక్ చేయాలి ఇలాంటి కంపెనీస్? జనరల్గా చూడండి, ఇప్పుడు మనకి మార్కెట్లో మనం ఏదైనా కొనాలనుకున్నప్పుడు మనం గూగుల్ చేస్తాం. లేదంటే మనకి ఏదైనా ఒక రేట్ కంపారిజన్ చేయాలనుకుంటే మనం ఒకసారి అమెజాన్లోనో దేంట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాము. లేదంటే ఒక 4-5 కంపెనీలను పిలిచి వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్స్ తెప్పించుకోవడం జరుగుతుంది. సో మనం కూడా సోలార్లో కూడా అలానేనండి. సో ఇప్పుడు ఇఫ్ ఐ వాంట్ టు గో ఫర్ ఏ సోలార్, సో ఐ షుడ్ కాల్ 4 or 5 people. I should get quotations from 4 or 5 people. And also మనం వాళ్ళ క్వాలిటీ ఎట్లా ఉంది, వాళ్ళ ఇన్స్టలేషన్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కావచ్చు, వాళ్ళ కస్టమర్స్ టెస్టిమోనియల్స్ తీసుకొని కావచ్చు. సో ఒక 1-2 days మనం కనుక బేసిక్ రీసెర్చ్ చేసుకున్నట్లయితే విల్ డెఫినెట్లీ ఫైండ్ ఏ గుడ్ కంపెనీ. బేసిక్గా సోలార్ ప్యానెల్స్ అంటేనే ఎండతో నడిచేవి అన్న విషయం అర్థమైపోతుంది, సూర్యుడి నుంచి వచ్చే కిరణాలతో నడిచేది అని.
మనకి ఇప్పుడు వర్షాకాలం ప్రస్తుతం కూడా అండ్ చూస్తున్నాం మనం ఒక వారం 10 రోజులు ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నుంచి అయితే అసలు ఎక్కువగా ఎండ లేదు. నిజంగా చెప్పాలంటే మబ్బుగా వర్షమే ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఏంది పరిస్థితి? అంటే ఈ నెల మేము కట్టాల్సిందే ఇంకా కరెంట్ బిల్లు. సో యాక్చువల్గా అండి ఇది ఆన్ గ్రిడ్ సిస్టమ్ అండి. దీంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీటర్ మన ఇంట్లో ఉంటుంది ఒకటి. సో మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక కరెంట్ మీటర్ ఉంటుంది కదా. సో మనం సోలార్కి వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్న కరెంట్ మీటర్ ఏమైతే ఓన్లీ మనము వాడుకున్న కరెంటును మాత్రమే రికార్డ్ చేస్తుంది. కానీ మనం సోలార్కి వెళ్ళినప్పుడు మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనం సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి మనం ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర. వాళ్ళు మనకి పర్మిషన్ ఇస్తారు సోలార్ ఇన్స్టాల్ చేసుకోమని. చేసుకున్న తర్వాత మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ మీటర్ ఉందో ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత దాన్ని వాళ్ళు రీప్లేస్మెంట్ విత్ బై డైరెక్షనల్ మీటర్ అండి, దాన్నే నెట్ మీటర్ అంటారు. సో ఆ నెట్ మీటర్ ఏం చేస్తుందంటే మనము వాడుకున్న కరెంటుతో పాటు మనం తయారు చేసిన కరెంటుని కూడా అందులో రికార్డ్ చేస్తుంది. సో మనం మంత్ అయిన తర్వాత మనం వాడుకున్న కరెంటు జనరేట్ చేసిన దానికి డిఫరెన్స్కి మాత్రమే మనకి బిల్ వస్తుంది. సో ఇన్ కేస్ ఇప్పుడు మీరు అడిగారు వర్షాకాలంలో ఏంటి పరిస్థితి. సో ఎండాకాలంలో జనరేషన్ ఎక్కువ అవుతుంది. మేము ఏం చేస్తామంటే 12 months యావరేజ్ మేము తీసుకుంటాము, కన్సిడర్ చేస్తాం. సో ఈ 12 months మేము కన్సిడర్ చేసినప్పుడు ఒక నెలలో జనరేషన్ ఎక్కువ ఉంటుంది, ఒక నెలలో జనరేషన్ తక్కువ ఉంటుంది. ఒక నెలలో కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, ఒక నెలలో కన్జంప్షన్ తక్కువ ఉంటుంది. సో మనకి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీకు యావరేజ్గా మేము చెప్పింది ఏదైతే 120 యూనిట్లు పర్ కిలోవాట్ జనరేట్ అవుతుందని చెప్పామో అది 12 months యావరేజ్ అండి. 365 days యావరేజ్ తీసుకొని మీకు చెప్పాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీజన్ తీసుకుందాం, సమ్మర్ సీజన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఒక యూనిట్స్ అనేది ఒక 150 యూనిట్లు మనకి ఒక కిలోవాట్ మీద జనరేట్ అవుతుంది. 450 to 500 యూనిట్స్ మనం జనరేట్ చేసుకున్నాం ఒక 3 kilowatt ఎగ్జాంపుల్ చెప్తే. కానీ మనకి అప్పుడు కన్జంప్షన్ అనేది ఎండాకాలంలో మనకి ఎక్కువ ఉంటుంది అండ్ మన దానికి పోగా ఎక్కువ జనరేషన్ కూడా అవుతుంది. కాబట్టి ఒక 300 యూనిట్లు మనం కన్జ్యూమ్ చేసుకున్నాం అనుకుందాం. ఒక 150 యూనిట్లు ఎక్సెస్ జనరేట్ అయింది, అది గ్రిడ్కి వెళ్ళిపోతుంది. గ్రిడ్కి వెళ్ళిపోవటం వల్ల అక్కడ మనకి బ్యాంకింగ్ అవుతుంది, యూనిట్స్ అన్ని అక్కడ బ్యాంకింగ్ అవుతాయి. అట్లా మనకి నెక్స్ట్ మంత్ మనం తీసుకున్నట్లయితే మనకు యూనిట్స్ కన్జంప్షన్ జనరేషన్ తక్కువ అయ్యి సోలార్ వల్ల కన్జంప్షన్ ఉన్నప్పుడు ఆ యూనిట్స్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతాయి అన్నమాట. సో మనకి ఏ యూనిట్ కూడా ఒక్క యూనిట్ కూడా మనం జనరేట్ చేసేది మనకి వేస్ట్ అవ్వదు. సో దానికి ఏమైనా వాళ్ళ టైం పీరియడ్ ఉంటుందా సార్? yes, it's a good question. యాక్చువల్లీ టైం పీరియడ్ అంటే ఎవ్రీ టైం 6 months ఒకసారి సెటిల్మెంట్ చేస్తారండి. సో జూన్ మంత్ లో ఒకసారి సెటిల్మెంట్ అవుతుంది, డిసెంబర్ లో ఒకసారి సెటిల్మెంట్ అవుతుంది. ఇన్ కేస్ జూన్ వచ్చేసరికల్లా మన యూనిట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, జనరేట్ చేసి మన గ్రిడ్ దగ్గర ఉండుంటే ₹4.20 లెక్కన గవర్నమెంట్ మనకు పే చేస్తుంది. బట్ వెరీ నైస్ సార్ నిజంగా. అండ్ నా డౌట్ కి మీరు ఆన్సర్ చెప్పలేదు సార్, వర్షం పడితే ఏమైనా ప్రాబ్లమా అనేది. వర్షం వల్ల ఏం కాదండి, ప్యానెల్స్ క్లీన్ అవుతాయి. అండ్ మనకి వర్షం అనేది వర్షాకాలంలో తీసుకున్నా కూడా ఫుల్ డే వర్షం అనేది ఉండదండి, 1-2 hours వర్షం పడుతుంది. గట్టి కొట్టనియండి పర్వాలేదు, క్లీన్ అవుతాయి ప్యానెల్స్ అంతే. అప్పుడప్పుడు రాళ్ళు పడ్డా కూడా ఏం కాదండి, అన్లెస్ అండ్ అంటిల్ దేర్ ఇస్ ఎ బిగ్ థండర్ స్టార్మ్, బట్ రెగ్యులర్ ఏం కాదండి. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు, టఫ్ అండ్ గ్లాస్ ఉంటుంది దానిపైన, సో ఇష్యూ ఉండదు. అండ్ వర్షం పడ్డప్పుడు జనరేషన్ తగ్గుతుందండి, మొత్తానికి జనరేషన్ కాకుండా పోదు. సో ఆ నెల రోజుల్లో మీకు ఒక 10 days సన్నీ డేస్ ఉన్నా కూడా ఆ నెల జనరేషన్ మీకు అవుతుంది. సో ఎప్పుడైతే వర్షం బాగా పడుతుందో అప్పుడు మనకి జనరేషన్ ఉండదు. అందువల్ల మేము మీకు 365 days యావరేజ్ తీసుకున్నది. సో సమ్మర్ లో మీకు కన్జంప్షన్ ఎక్కువ ఉన్నా జనరేషన్ తక్కువ ఉన్నా ఆల్రెడీ మీకు సేవ్ చేసుకున్న యూనిట్లు ఇక్కడ అడ్జస్ట్ అయిపోతాయి అనమాట. సో ఎందుకంటే మేము 365 days కన్సిడర్ చేసే తీసుకున్నాము. సో వర్షాకాలంలో కూడా మీకు బిల్లు రాదు. సో ఎండ్ ఆఫ్ ద డే మనము కరెంట్ బిల్ కట్టాల్సిన అవసరం ఏ నెలలో కూడా ఉండదు, ఏ సీజన్ లో కూడా ఉండదు. ఎప్పుడు కరెంట్ ఉంటుంది, ఎప్పుడు కరెంట్. ఒకవేళ కరెంట్ పోయినా ఇది ఒక పాయింట్ అండి, చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఆన్ గ్రిడ్ సిస్టమ్ లో బ్యాటరీస్ ఉండవండి, గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్ లో బ్యాటరీస్ ఉండవు. సో పవర్ పోయినప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అనేది కూడా ఆగిపోతుంది. సో దానికి ఏంటంటే మేమేం సజెస్ట్ చేస్తామంటే ఇండ్లు మొత్తం అంటే మనకి జనరల్ గా పవర్ పోయినప్పుడు మనం ఏసీలు ఇవన్నీ నడుపుకోము, ఓన్లీ ఫ్యాన్స్ లైట్స్ కొన్ని ఇంపార్టెంట్ ఛార్జింగ్ ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి ఫోన్లకి ఛార్జింగ్ పాయింట్స్. సో అంతవరకు ఏదైనా చిన్న ఇన్వర్టర్ మన ఇంట్లో ముందు ఎలా అయితే ఇంట్లో పెట్టుకునే వాళ్ళము, ఆ ఇన్వర్టర్ ఒకటి మనం పెట్టుకుంటే 15-20 వేలలో మనం అది పెట్టుకోవచ్చు. సో కరెంట్ వచ్చినప్పుడు అంతే కదండి. తర్వాత ఎప్పుడైతే మనము పవర్ పోయినప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందో కరెంట్ వచ్చినప్పుడు మళ్ళీ సోలార్ తోటే ఆ బ్యాటరీ కూడా రీఛార్జ్ అవుతుంది. సో కాబట్టి ఇట్స్ లైక్ ఏ బిజినెస్ ని అసలు డిస్టర్బ్ చేయకుండా, ఎవరి బిజినెస్ ని డిస్టర్బ్ చేయకుండా మీరు బిజినెస్ చేసుకుంటున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇందులో సీరియస్లీ. బట్ వెరీ నైస్ సార్, నిజంగా వెరీ గుడ్ టు నో దిస్. నిజంగా చాలా చాలా డౌట్స్ ఉంటాయి ఇట్లాంటివి జనాల్లో. ఇందాక మీరు పెద్ద థండర్ అనేసి అన్నప్పుడు వచ్చింది నాకు ఇది. మనకి ఎప్పుడైనా బాగా పెద్ద పిడుగులు ఇట్లాంటివి మెరుపులు వచ్చినప్పుడు పడితే చెట్టుని ఎక్కువ, అందుకోసం చెట్టు కింద నుంచొద్దంటారు మన వాళ్ళు, చెట్టుని పట్టుకొని అది కాల్చేస్తుంది.
సో విల్ దిస్ హ్యాపెన్, అంటే ఇది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుందా ఈ ప్యానెల్స్? అలా ఏమి ఉండదండి. దీనికి యాక్చువల్గా మేము ఇన్స్టాల్ చేసేటప్పుడు లైట్నింగ్ అరెస్టర్ కూడా పెడతాము. పెడతారా? సో ఒక లైట్నింగ్ అరెస్టర్, ఎర్తింగ్ సిస్టమ్ ఇదంతా కూడా మొత్తం ఇన్ హౌస్ మేమే చేస్తామండి. అండ్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలి, జనరల్గా ఇంకొకటి సోలార్ సిస్టమ్ పెట్టుకున్నప్పుడు రూఫ్ లీకేజ్ అవుతుందేమో వాటర్, మనం ఎందుకంటే స్ట్రక్చర్ మనం పెడతాము, దానికి మనం బోల్ట్స్ చేస్తాం కాబట్టి ఉంటుంది. దానికోసం సన్టెక్లో అంటే ఏ కంపెనీ కూడా ఈ సిస్టమ్ లేదండి. మేమేం చేస్తామంటే ఈవెన్ సివిల్ వర్క్స్ కూడా మేమే చేస్తాం. అంటే దిమ్మెలు కట్టేది ఏదైతే ఉంటుందో లెగ్స్ కి పెట్టేది, ఆ కాంక్రీట్, ఇసుక, ఈ సిమెంట్ ను కూడా మేము ఒక కాంబినేషన్ లో మేము, అంటే ఇట్స్ ఏ అప్రూవ్డ్ అండ్ సర్టిఫైడ్ కాంబినేషన్, దాన్ని మేము బ్యాగ్స్ లో తీసుకొని వచ్చి అక్కడనే కస్టమర్ ప్లేస్ లో మేము మిక్స్ చేసి యూజ్ చేస్తాము. అలాగనే దాంట్లో ఒక కెమికల్ యూజ్ చేస్తామండి, లాక్ ఫిక్స్ అనే కెమికల్ ఇవి ఉంటాయి. అవి యూజ్ చేయడం వల్ల స్ట్రాంగ్గా పట్టుకుంటుంది. అండ్ ఆల్సో ఎప్పుడైతే మనం డ్రిల్ చేస్తామో దానికి కూడా ఒక కెమికల్ యూజ్ చేస్తాము, అది వెంటనే కాంక్రీట్ లాగా స్ట్రాంగ్ అయిపోతుంది. సో లైఫ్ లాంగ్ ఎప్పుడు కూడా లీకేజ్ వచ్చే అవకాశం ఉండదు. సో ఇది ఇట్లాంటి మేజర్ అండి, చాలా దట్స్ వాట్ ఐ టోల్డ్, లైక్ ఇన్స్టాలేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ సేల్ సర్వీస్ మాత్రం ఓన్లీ సన్టెక్ లోనే ఉంది. ఎస్, మేమైతే దీన్ని ప్రతి ఒక్క కస్టమర్ కి మా వైపు నుంచే మేము పెడుతున్నాం అనమాట. సో కస్టమర్ స్కోప్ కింద చాలా మంది సివిల్ వర్క్స్ పెడతారు. సో కస్టమర్ ప్రాపర్ గా కనుక చేసుకోకుండా రేపటి రోజున 2-3 ఏళ్ల తర్వాత లీకేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. చాలా మందికి ఇది కూడా డౌట్ ఉంది అనమాట. ఇందాక మీరు అడిగిన డౌట్స్ లో వర్షాకాలంలో వస్తుందా లేదా అనేటట్టు, ఈవెన్ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాకు ఏదైనా లీకేజెస్ వస్తాయా అనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది. సో దట్ వే వీ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. సన్టెక్ టేక్స్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. సో మళ్ళీ ఇంకా మీరు అర్బన్ కంపెనీలో వాళ్ళని బుక్ చేసుకోండి, వీళ్ళని బుక్ చేసుకోండి ఏమి ఉండదు, అన్ని మీరే చూసుకుంటారు. ఎస్ అండి, ఎవ్రీథింగ్. మాకు ఏఎంసీ కంటూ సెపరేట్ గా సోలార్ కి పే చేయాల్సిన అవసరం లేదు. సన్టెక్ దగ్గర కనుక సిస్టమ్ తీసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ ఏఎంసీ ఉన్నట్లే. సో దట్ ఈస్ ద అష్యూరెన్స్ వాట్ వీఆర్ గివింగ్ టు ద పీపుల్. సి ఒకటండి, అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు ద సర్వీస్ పాయింట్ చెప్పాం కాబట్టి, సన్టెక్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ అండి. సో వై పీపుల్ ఆర్ కమింగ్ టు సన్టెక్, ఎస్పెషల్గా ఇండస్ట్రియల్ సెగ్మెంట్లో చూస్తే కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. సో సోలార్ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత సర్వీస్ ఇవ్వకపోతే వాళ్ళు పెట్టుకున్న, అంటే మనం చెప్తున్న 3 ఏళ్లలో పైసలు వస్తాయి, బట్ 3 ఏళ్ళు నడవాలి సిస్టమ్ కూడా. సర్వీస్ అలా ఇచ్చే కంపెనీ కావాలి. అంటే హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అంటే, వాట్ వీ డూ, లైక్ మీ ఆ ఫ్యాక్టరీలో కానీ మీ కమర్షియల్ బిల్డింగ్లో కానీ సోలార్ సిస్టమ్ పెట్టుకున్నది మేము మన ఆఫీస్లో నుంచి జనరేషన్ మానిటర్ చేయొచ్చు. అంటే ఎన్ని యూనిట్లు పవర్ జనరేట్ అయింది ఇవాళ, వారంలో ఎంత అయింది, నెలలో ఎంత అయింది, సంవత్సరానికి ఎంత జనరేట్ అవుతుంది అనేది ఎవ్రీడే మేము మానిటర్ చేయొచ్చు. సో మేమేం చేస్తామంటే, మాకు ఒక సపరేట్ టీమ్ ఉంది ఆఫీస్లో. సో అరౌండ్ 8 to 10 people డైలీ మానిటర్ ద జనరేషన్ ఆఫ్ ద కస్టమర్స్. మీ మా ఆఫీస్లో కూర్చొని మీ పనులలో ఉంటారు, ఇండస్ట్రీలో వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉంటాయి. సో అసలు సిస్టమ్ పెట్టింది నడుస్తుందా లేదా, దేర్ ఆర్ సో మెనీ ఇన్వర్టర్స్ ఉంటాయి దాంట్లో. సో ఒక ఇన్వర్టర్ పోయినా కూడా జనరేషన్, ఆ పర్టికులర్ ఇన్వర్టర్కి సంబంధించిన ప్యానల్స్ జనరేషన్ ఆగిపోతుంది. సో మేమేం చేస్తామంటే ఎవ్రీడే ఈవినింగ్ పూట కంప్లీట్ డే రివ్యూ చేస్తాము. ప్రతి ఒక్క సిస్టమ్ది కూడా మేము మానిటరింగ్ చేసి జనరేషన్ అవుతుందా లేదా, ఇన్వర్టర్ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఎక్కడైనా సర్వీస్ ఇష్యూ ఉందా అనేది కస్టమర్ మాకు కాల్ చేయాల్సిన అవసరం లేకుండా మేమే మానిటర్ చేసి మేమే కస్టమర్ కాల్ చేస్తాం. సార్ మీ దగ్గర పలానా ఇన్వర్టర్లో ఇష్యూ ఉంది, ఏమన్నా లోకల్ ఇష్యూ ఏమన్నా ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకోమని చెప్తాం. లేని పక్షంలో మా టీం నెక్స్ట్ డే మార్నింగ్ విత్ ఇన్ 24 hours మా టీం వెళ్ళి అది రెక్టిఫై చేస్తారు వితౌట్ ఎనీ కాల్ ఫ్రమ్ ద కస్టమర్. సో ఈ సర్వీస్ భారతదేశంలో ఎవరు ఇవ్వరండి, ఎందుకంటే దాని మీద నేను నెలకు ఒక 3 to 4 lakhs ఖర్చు పెడుతున్నాను ఆ సర్వీసెస్ ఇవ్వడానికి ఫ్రీగా కస్టమర్స్కి. అండ్ ఫర్ దట్ వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ, బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్, ఇట్స్ అబౌట్ గివింగ్ సర్వీస్ ఆఫ్టర్ ద ఇన్స్టలేషన్. సోలార్లో అది చాలా అవసరం అండి. ట్రూ నిజంగా సర్వీస్ సెక్టార్ అనేది చాలా చాలా కష్టమైన సెక్టర్. అసలు దీంట్లో అది ఏదైనా కావచ్చు, ఎనీథింగ్, ఇట్ మే బీ ఎనర్జీ, ఫుడ్ ఆర్ ఎనీథింగ్. అది సర్వీస్ సెక్టర్ అంటేనే దాంట్లో పనిచేయడమే చాలా కష్టం, దాన్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం. కానీ దాన్ని చాలా సక్సెస్ఫుల్గా మీరే దానిపైన పైసలు స్పెండ్ చేసి జనాల నుంచి మళ్ళీ దాన్ని సర్వీస్ మెయింటైన్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీసుకోకుండా వాళ్ళకి ఈ సర్వీస్ చేసి పెడుతున్నారు అంటే ఇట్ మీన్స్ ద కంపెనీ ఈజ్ హ్యూజ్. అంటే వర్కర్లు, వాళ్ళ యొక్క కెపాసిటీ, ఇదంతా కూడా చాలా పెద్దది అన్న విషయం, అంటే సామ్రాజ్యం పెద్దది అని అంటారు కదా బేసిక్గా. సో అది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాట్ ఓన్లీ దట్ అండి, వీ గాట్ అవార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ మానిటరింగ్, లైక్ దే ఆర్ ద పీపుల్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది సర్వీస్, లైక్ వాట్ వీ కాల్ దిస్ పిఎం సూర్యగర్ ప్రోగ్రామ్. ఇవంతా కూడా ఎనీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ తేవాలన్నా సోలార్కి సంబంధించినవన్నీ కూడా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ జరుగుతాయి. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ టైంలో 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ టైంలో ప్రతి స్టేట్ నుంచి కూడా
సోలార్ కంపెనీస్ని వాళ్ళు రికగ్నైజ్ చేసినప్పుడు సన్టెక్ ఎనర్జీ సిస్టమ్ స్టాండర్డ్ ఆన్ టాప్ అండి. సో వీ గాట్ ద Very nice, బెస్ట్ సోలార్ కంపెనీ అవార్డ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ ఫర్ థ్యాంక్ యూ దట్ సో మచ్ నిజంగా. అండ్ ఆల్ ది బెస్ట్ సార్, చాలా బాగా వర్క్ చేస్తున్నారు and కాబట్టి. we got almost 15 awards of such kind actually from different institutions in last our journey of 14-15 years. అంటే మనం చూసేవి కూడా ఇదే కదా, ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచే వాళ్ళకి అవార్డ్స్ వచ్చినాయి అన్నప్పుడు ఎస్ వీ కెన్ హ్యాపీలీ చూస్ దెమ్. మన ఇంటికి కూడా, లేకపోతే మన కంపెనీకి, మన ఆఫీస్కి, మన ఇండస్ట్రీస్, ఎనీథింగ్ దేనికైనా కానీ మనము సోలార్ ప్యానెల్స్ పెట్టించుకోవాలి, కరెంట్ని సేవ్ చేయాలి, ఎనర్జీని చాలా చాలా సేవ్ చేస్తే తప్పితే ఫ్యూచర్ జనరేషన్స్లో మన ఫ్యూచర్కి ఒక కరెంట్ వెలుతురు అనేది చూడాలి అని అనుకుంటే ఇది చేసి తీరాలి. సో చాలా నిజంగా భూమిలో ఉన్న ఒక ఏమంటారు బిజినెస్ ఇది. సో ఇలాంటి బిజినెస్తో పాటు దాని వాడకాన్ని అది వాడుకోవాలనుకున్న వాళ్ళకి పెట్టించుకోనికి ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ మీరు చాలా మంచి నీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు. సో దీనిపైన నాకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు, అంటే ఇదంతా విన్న తర్వాత ఈ ఇంటర్వ్యూ తర్వాత నాకు కూడా అనిపిస్తుంది ఏంటి అని అంటే నేను కూడా మా ఇంటికి పెట్టించుకోవాలి అని చెప్పేసి. సో వెరీ నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. తప్పకుండా సోలార్ ప్యానెల్స్ గురించి ఇంకొంచెం నేను తెలుసుకొని ఐ విల్ డెఫినెట్లీ ఇన్వెస్ట్ ఆన్ ఇట్, ఆర్ ఎల్స్ ఐ విల్ మా ఇంట్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవడానికి నేను ఆలోచిస్తున్నా. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్. A small note అండి for the people who are planning to start a business, especially in renewable energy. I'll tell you 2008 we started our business. So solar మీద awareness బాగా పెరిగింది last 3-4 years నుంచి అండి. So sustaining for so long is very important in business. So many companies have come and quit also because we start business but we should give time to the business. ఆ టైం వచ్చినప్పుడు మనం సక్సెస్ అవుతాం. సో అప్పటిదాకా మనం మార్కెట్లో ఉండాలి ఓపిక్గా. సో చాలా మనం టఫ్ టైమ్స్ మేము కూడా చూసామండి. ఇట్స్ లైక్ వెరీ టఫ్ జర్నీ ఫర్ అస్ 15 years. బట్ ఎస్ డెఫినెట్లీ వీఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ నౌ in the hard work what we have done. లైక్ ఇంతకు ముందు ఎప్పుడైతే సోలార్ ప్యానెల్స్ గురించి దీని గురించి ఎక్కువగా తెలియదో అప్పుడు బాగా కష్టపడాల్సి డెఫినెట్గా అండి. సో పబ్లిక్ వచ్చి నేను ఒక సోలార్ వాటర్ హీటర్ అమ్మాలన్నా, ఒక ఏదైనా సోలార్ సిస్టమ్ అమ్మాలంటే కాస్ట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు కాస్ట్ చాలా తగ్గిపోయినాయి. తర్వాత అవేర్నెస్ అంత లేదు. సో ఏరియా కూడా నేను చెప్పాను ఇందాక మీకు, ఏరియా ఎక్కువ అవసరం పడుతుండే. ఇట్లాంటి ఛాలెంజెస్ మాకు చాలా ఉండే స్టార్టింగ్ లో. బట్ ఏంటంటే ఎస్ వీ నో వీ హ్యావ్ దట్ విజన్ యాక్చువల్లీ. ఎస్ నెక్స్ట్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి రెన్యూబుల్ ఎనర్జీ అండ్ బికాస్ దట్ ఈస్ రిక్వైర్డ్. ఇప్పుడు మనం తీసుకుంటే దీంట్లో ఒక పొల్యూషన్ ఉండదు, సౌండ్ ఉండదు, ఓకే, హార్మ్ఫుల్ అయ్యేది ఏమీ లేదు సోలార్ పెట్టుకోవడం వల్ల. అండ్ మనం పెట్టిన పెట్టుబడి విత్ ఇన్ 3-4 years లో మనకు వచ్చేస్తుంది. సో ఇంతకంటే ఏం బెనిఫిట్స్ కావాలి? బ్యాంక్స్ లోన్ ఇస్తున్నాయి, గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. ఇన్ని ఉండి కూడా మనం వెళ్ళకపోతే సోలార్కి టుడే ఐఎమ్ టెలింగ్ యూ లైక్ వీఆర్ అంటే మనం తప్పు ఏదో చేస్తున్నాం అనేది. ఎస్ అబ్సల్యూట్లీ నిజంగా అది మీరు చెప్పిన విధానంలోనే నాకు అర్థమైంది. అందుకోసమే నేనే ఫస్ట్ ఇన్స్పైర్ అయినా. సో నిజంగా చాలా మంచిగా అనిపించింది సార్ మీతో మాట్లాడి. అండ్ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ డెఫినెట్లీ, ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు టు విత్ స్టాండ్ యువర్ బిజినెస్. ఈ రోజు టాప్ ప్లేస్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది బెస్ట్. తప్పకుండా ఇలాంటి మంచి సర్వీస్ ఇవ్వాలి, ఇంకా చేయాలి. అండ్ మీరు అనుకుంటున్న విధంగా ఇండియా వ్యాప్తంగా అండ్ క్యాపిటల్లో ఢిల్లీలో కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్.